స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు, కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. తల్లైన బిడ్డను మర్చిపోతుందేమో. కొన్నిసార్లు వింటా ఉంటామండి, తల్లి బిడ్డను ఉయ్యాల్లో పడుకోబెట్టాక అర్ధరాత్రి సమయంలో పిల్లలకి కొన్నిసార్లు పాలు గొంతులోకి వచ్చేస్తూ ఉంటాయండి, యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల. కొన్నిసార్లు అట్లా బిడ్డలు కాట్ డెత్ అంటూ ఉంటారు దాన్ని మెడికల్ టర్మినాలజీలో. తల్లి పాపం అప్పటిదాకా చూసుకుంటుంది చంటి బిడ్డని. నిద్రలో ఆమెనా మనిషే కదా, అలసిపోయి అలా పడుకోగానే బిడ్డకు పాలు తాగిన పాలు కొన్నిసార్లు గొంతులోకి వచ్చి అవి ముక్కులోకి వచ్చేసి ఆ రెస్పిరేటరీ ట్రాక్ట్ బ్లాక్ అయిపోయినప్పుడు కొంతమంది బిడ్డలు తల్లి కాసేపు తర్వాత లేచి చూసుకునేసరికి అప్పటికే చనిపోయి ఉంటారు. వీళ్ళ తల్లైనా తన పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను కాసేపు అలా మర్చిపోతుందేమో నిద్రలోనో, లేదంటే ఇంకేదైనా పరిస్థితుల్లో. కానీ దేవుడు అంటున్నాడు, తల్లైనా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను. దేవా, ఎక్కడ పెట్టుకున్నావయ్యా నన్ను నువ్వంటే? నా చేతుల్లో చెక్కేసుకున్నాను అంటున్నాడండి. హల్లెలూయా. చేతుల్లో పెట్టుకుంటే పక్కన పెట్టచ్చు, అవునా కదా? చేతుల్లో పెట్టుకున్నారనుకోండి, ఈ రోజుల్లో చేతుల్లో ఏముంటున్నాయి? బాత్రూమ్లు కూడా పట్టుకెళ్ళిపోతున్నారు చాలామందికి, అవును కదా? బాత్రూంలో కూడా వదలట్లేదు, చాలా జర్మ్స్ ఉంటాయి, జాగ్రత్త. ఈ సెల్ ఫోన్కి చాలా జర్మ్స్ అంటుకొని బాత్రూంలో మళ్ళీ నీకు చాలా రోగాలు వస్తాయి. చేతిలో పట్టుకున్న వస్తువుని పక్కన పెట్టచ్చు, కానీ చేతిలో చెక్కుకున్న వస్తువుని పక్కన పెట్టడానికి అవుతుందా? ఇంపాసిబుల్. దేవుడు అంటున్నాడు, నా చేతిలో పట్టుకున్నాను అనట్లా, నా చేత్తో ఎత్తుకున్నాను అనట్లా, నా చేతిలో చెక్కుకున్నాను అంటున్నాడు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, యు ఆర్ ఎన్గ్రేవ్. నాలో భాగం అయిపోయావు నువ్వు, అంతే. నాలో భాగంగా నేను చేసేసుకున్నా, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట